has awakened, but not Government of India. Let us not keep mum. Let us not maintain silence. There is a need for a qualitative change in the nation. 75 valuable years have gone. It's very high time now. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. Rise and fight for your own future. Yes, shortly we'll start working. What exactly this country needs, we'll tell the whole country in the required manner, the fitting manner. And definitely I am a strong believer. Our country is a great country. Our nation is a great nation. Whenever there is a need, I know it very well that India reacts. India reacts. I emphasize once again. It is time for the country to react. It is time. There is a requirement of a big change, qualitative change. There is a requirement for a revolution in the country. Unless we fight, we will never be able to change. We have all the resources. We have enough water, enough power in this country. We have more than 4 lakh megawatt installed capacity of power in this country, but the country never uses more than 2 lakhs. Why? It is because of bad power policy adopted by Government of India. We have 65,000 TMC of water bestowed by the nature, but we have exploited not more than 35,000 TMC. हिंदुस्तान के 40 करोड़ एकड़ जमीन जो सिंचाई के लायक है, जो खेती के लायक है, हर एकड़ को पानी दे सकते हैं हम लोग, हर एकड़ को। हिंदुस्तान को ऐसा परिवर्तन करेंगे, 2 साल के अंदर जगमगाता हिंदुस्तान इस दुनिया को पेश करेंगे। यस, वी विल प्रूव। हम निकलेंगे देश के लिए। ऐसी कोई बात नहीं है कि हम चुप्पी साधेंगे। कब तक चुप्पी साधेंगे? मुंह बंद किए हुए बैठेंगे? नहीं बैठेंगे। इन नालायक पार्टीज को, इन नालायक नेता लोगों को, नासमझ नेता लोगों को छुटकारा पाना चाहिए इन लोगों से देश। तभी जाके देश का मुक्ति हो सकता है, तब तक नहीं हो सकता है। फाइनली फ्रेंड्स, ఈ దేశంలో ఒక పరివర్తన, గుణాత్మకమైనటువంటి మార్పు, ప్రబలమైనటువంటి మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు కోసం కేసీఆర్గా, ఈ దేశ బిడ్డగా, ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తిగా తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తా. ఆ బాధ్యత ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, దేశంలో చాలామందితో మాట్లాడుతూ ఉన్నాను నేను ఆల్రెడీ. కొద్ది రోజులలోనే ఆ పాలసీ అంతా బయట పెడతాం. తప్పకుండా దేశంలో రావాల్సినటువంటి ప్రబల పరివర్తన కోసం ఏమేం ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, సామాన్య ప్రజల వ్యతిరేక, దళిత వ్యతిరేక, గిరిజన వ్యతిరేక బడ్జెట్గా నేను అభివర్ణిస్తూ థ్యాంక్ యూ. ఎందుకు మీరంతా యాంగ్జైటీ ఎందుకుంది మీకు? ఒక మాట చెప్తాను. దేశంలో ఉండేటువంటి రాజకీయ పక్వత లేని వాళ్ళు, రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను రాబోయే 24 జనరల్ ఎలక్షన్కు సెమీఫైనల్ అని చెప్తా ఉన్నారు. అది తలాతోకలేని ప్రచారం. అది కరెక్ట్ కాదు. ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఏదైతే ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో అక్కడ గెలిచేది ఎవరన్నా గెలవచ్చు. బీజేపీ మాత్రం స్థాయి తగ్గుతుంది అని నేను చెప్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, టీఆర్ఎస్గా మేము గవర్నమెంట్కి వచ్చినాం.
2014లో 63 సీట్లతో మేము గెలిచినాం. 2018లో ఎన్నికలకు పోతే మా సంఖ్య 88 స్థానాలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో నేను గ్యారంటీగా చెప్పగలుగుతున్నా మీకు, నాకుండే సమాచారాన్ని బట్టి గెలిచేది ఎవరైనా గెలవచ్చు, ఎవరు గెలిచినా పెద్ద ఇష్యూ కాదు. డెఫినెట్గా బీజేపీ స్థానాలు మాత్రం తగ్గుతాయి. గతంలో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ తప్పకుండా తగ్గుతున్నది. అది 24లో బీజేపీ పతనానికి పునాది గ్యారంటీ. నేను ఇక్కడ ఏంటంటే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తున్నారు, తెలంగాణ కోసం ఒక ఉద్యమం జరిగింది, ఒక ప్రాసెస్ జరిగింది, ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీలో వీళ్ళు ఒక ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొందరు మంత్రులు అయినరు, కొందరు ఎంపీలు అయినరు, కొందరు కేంద్ర మంత్రులు అయినరు, కొందరు జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, కొందరు మున్సిపల్ మేయర్, ఎందరో అయినరు. ప్రాసెస్ లోపల ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. దేశ పరివర్తన కోసం జరిగేటువంటి పోరాటంలో ఒక కార్యకర్తగా ఆ ప్రాసెస్లో ఉద్విగ్నమైన ఉజ్వలమైన పాత్ర నేను పోషిస్తాను. ఇది ప్రధానమంత్రి పదవికి పోటీ కాదు, దేశ పరివర్తన కోసం జరిగే ప్రయత్నం. దయచేసి దీన్ని ఆ కోణంలో చూడాలి. ఎవరైతే ఎల్లే అవుతాడా మళ్ళీ అవుతాడా కాదు, కావాల్సిన దేశం బాగుపడాలి, దేశానికి కొత్త ఎజెండా సెట్ కావాలి, కొత్త విశ్వాసం రావాలి, కొత్త పందాతో యువకులు పురోగమించాలి. బ్రదర్, నేను ఒక మాట చెప్తా ఉన్నా, సిగ్గుపడుతూ చెప్తా ఉన్నా. 75 ఏళ్ల తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించుకోవాలి. ఆఫ్టర్ ఆల్ 40 lakh crores దాటలే, 39,000 చిల్లర కోట్లతో పెట్టి బడ్జెట్లో. నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను చెప్తున్నాను, దాన్ని చూసి, ఆ ఫిగర్ చూసి. వట్టిగానే వీళ్ళు చెప్పేదంతా బోకస్, వీళ్ళు సాధించే వాళ్ళు కాదు. పచ్చి అబద్ధాలు లెక్కలు చెప్తున్నారు, జీడిపి లెక్కలు తప్పు. వాళ్ళది వాళ్ళు ఇప్పుడు 2 రోజుల్లో బయటపడతాయి. నా దగ్గర ఉంది ఫిగర్, మీకు కావాలంటే ఇస్తాను. నా ఒక కాపీ ఉంది, మీరు అంతా చూసుకోండి. అన్ని అబద్ధాలు చెప్తారండి, ప్రతిదీ అబద్ధం చెప్తారు. వాళ్ళ లెక్కలే నేను చెప్పేది. నేను చెప్తున్నా కదా, అన్ని అబద్ధాలు, గోల్మాల్ గోల్మాల్ గోవిందం. హిందూ రాసింది ఆర్టికల్ ఒకటి, దాని పేపర్ ట్రాక్షన్ అంటే తగ్గిపోవడం. ఆర్టికల్ ఉంది చూడది, ఇగో ఇది జీడీపీ జీబీఏ ప్లంజ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21 లోయర్ దాన్ ఎర్లియర్ ఎస్టిమేట్. ఎన్ఎస్ఓ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. వాళ్ళ లెక్క ఇది. నేను ఒకరికి పంపిస్తాను, మీరు తీసుకోండి, దయచేసి మీరు కాపీలు తీసుకోండి.